హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ విషెస్. 2024 మంచి రెజల్యూషన్స్తో ప్లాన్ చేయండి. మంచిగా కొడితే అల్లంత దూరంలో పడాలి, లేదా సుమోలు గాల్లో లేవాలి. ఇదేంటి విషెస్ కూడా సుమోలు గాల్లో లేవాలి, కొడితే అల్లంత దూరంలో పడాలనుకుంటున్నారా? ఎస్, మన బోయపాటి స్టైల్లోనే చెప్పాను మీకు కూడా విషెస్. ఎందుకు చెప్పానంటే బోయపాటి గారి స్టైల్ చూస్తే అసలు ఎప్పటికీ కమర్షియల్ హీరోస్ కమర్షియల్ డైరెక్టర్స్ ఎంతమంది ఉన్నా కూడా కమర్షియల్ డైరెక్టర్ టాప్ 5లో మాత్రం బోయపాటి గారి పేరు ఎప్పుడూ ఉంటుంది. బట్ అటువంటి బోయపాటి గారు ఇప్పుడు కాస్త స్పీడ్ తగ్గించారా, తగ్గిందా, లేదా నెక్స్ట్ సినిమా ఏంటి అనే డైలమాలో ఉన్నట్టుగా ఇండస్ట్రీ టాక్. ఎందుకంటే బోయపాటి గారికి బ్లాక్ బాస్టర్లు అన్నీ కూడా బాలయ్య బాబుతోనే వచ్చాయి. సింహ కానీ, లెజెండ్ కానీ, అఖండ కానీ, వీటన్నిటి కూడా బాగానే వచ్చాయి. కాబట్టి మధ్యలో మన బన్నీతో సరైనోడు మంచి హిట్ కొట్టారు. కాకపోతే మిగతా ఏవి కూడా రామ్ చరణ్తో వాటర్ ఫ్లాపు, రీసెంట్గా వచ్చిన స్కంద కూడా ఫ్లాపే. ఎందుకంటే కొన్ని సీన్స్ అవి ప్రతి బీభత్సంగా నరుక్కోవడం, బీభత్సంగా సుమోలు లేవడం, అంటే ఒక రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రి తలుచుకున్న ఒక సామాన్యుడు ఏమీ చేయలేకపోవడం, ఒక సామాన్యుడు చిన్న ఖడ్గం పట్టుకొని అందరినీ కొట్టేయడం, చంపేయడం లాంటి సినిమాలు అంటే ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. 80s నుంచి 90s నుంచి చూస్తూనే ఉన్నాం. చూసి కాస్త బోర్గా ఫీల్ అవుతున్నారో లేదంటే రొటీన్ అనుకుంటున్నారో తెలియదు. అంటే మెయిన్ స్టోరీ లైన్ ఏమి ఉండట్లేదు. స్టోరీ లైన్ ఉంటే ఇవన్నీ యాడ్ అయితే బీభత్సంగా ఉంటుంది. లైన్ లేకపోవడం కూడా కొంత డిసప్పాయింట్మెంట్కి గురి చేస్తుంది. అయితే నెక్స్ట్ బోయపాటి గారు బన్నీతో సినిమా అని అనుకుంటున్నారు, కానీ త్రివిక్రమ్ గారితో కూడా కమిట్ అయ్యారంట బన్నీ. బట్ ఎప్పుడైతే స్కంద రిజల్ట్ చూశారో బోయపాటి పూర్తిగా బౌండెడ్ స్క్రిప్ట్ తెస్తే కానీ నేను చదివితే కానీ యాక్సెప్ట్ చేయను అని బన్నీ కండిషన్ పెట్టారని కూడా ఇండస్ట్రీ వర్గాల టాక్. ఎస్పెషల్లీ ఫిల్మ్ నగర్లో అయితే గుసగుసలు వినిపిస్తున్నాయి. బోయపాటి సీన్ అయిపోయిందా, బోయపాటి గారు ఎంతసేపు ఈ హింస ఇటువంటి భారీగా తీయడమే తప్ప మంచి సినిమాలు తీయలేరా, సింహాలాగా స్టోరీ మింగిల్ చేస్తూ సెంటిమెంటు, దేవుడి సెంటిమెంట్ అన్నీ పెట్టి అట్లాగే తీసే సినిమాలు రావా, చేయలేరా, అతను తలుచుకుంటే ఖచ్చితంగా చేయగలరు అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఎప్పుడైతే రామ్ పోతినేని స్కంద ఫ్లాప్ అయిందో, కనీసం ఎక్కడ కూడా మంచి రిజల్ట్ రానట్టుగా అయిపోయిందో, ఇప్పుడు బన్నీ కూడా బోయపాటితో చేయడానికి డౌట్ పడుతున్నారు. నెక్స్ట్ త్రివిక్రమ్తో సినిమా ఉంది, బట్ బోయపాటి సినిమా అయిన తర్వాత చేస్తారా, ముందు చేస్తారా అనేది బోయపాటి గారు ఇచ్చే బౌండెడ్ స్క్రిప్ట్ బట్టి ప్లాన్ చేసుకొని కథ పక్కాగా రెడీ అయిన తర్వాతనే ఏ సీన్ ఏంటి, ఎలా ఎలివేట్ చేయబోతున్నారని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే బన్నీ రంగంలో దిగుతారన్నట్టు కూడా చూచాయిగా తెలుస్తోంది. ఈ విధంగా ఈ విషయంలో బన్నీ చాలా స్ట్రిక్ట్గా ఉన్నారని, ఎందుకంటే బన్నీ పుష్పతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు కాబట్టి ఇకపై సినిమాలు కూడా ఆచితూచి ఆలోచించి అడుగు వేయాలి. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ వచ్చి ప్రతి మూవీ కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి బన్నీ చాలా కేర్ తీసుకుంటున్నారు. ఆ విధంగా ఆ విషయంలోనే బోయపాటితో చూచాయిగా శుతిమెత్తగా హెచ్చరించినట్టు కూడా ఫిల్మ్ నగర్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. సో బోయపాటికి ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఏంటి అంటే ప్రస్తుతానికి క్వశ్చన్ మార్కే. ఎందుకంటే బోయపాటికి ఎప్పుడు కమర్షియల్ హీరోగా మంచి నేమ్ ఉండేది, బాగా ఎలివేట్ చేసేసి హీరోని ఒక రేంజ్లో చూపించే డైరెక్టర్గా నేమ్ ఉండేటప్పటికీ కూడా ఎప్పుడైతే స్కంద ఇట్లా జరిగిందో కాస్త ఇబ్బంది ఉండే. అంతకుముందు వినయ విధేయరామ కూడా మనకు తెలిసిందే ఎంత ఫ్లాప్ అయిందో. సో ఇది కూడా అలా అయ్యేసరికి భారీగా ముఖ్యమంత్రులు, ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఒక వ్యక్తిని ఏమీ చేయలేకపోవడం, అలాంటి విషయాలు, అలాంటి సీన్స్ డైజెస్ట్ చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నట్టు కూడా అనిపిస్తుంది. బట్ హీరోల ఇమేజ్ యాడ్ అవుతుంది, డైరెక్టర్ కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా యాడ్ అవ్వాలి, సినిమా హిట్ అవ్వాలి. అట్లీస్ట్ స్టోరీ లైన్ అనేది చిన్న థిన్ లైన్ అనేది ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. బట్ అవేమి లేకుండా కేవలం చిన్నగా చిన్న స్టోరీ లైన్ పెట్టేసి దానికి ఏదో బ్లాక్ బాస్టర్ లాగా బాంబులు అవి లేపి లోపల బ్లాస్ట్లు అవుతున్నాయి, కానీ థియేటర్లో ఆడియన్స్ బ్లాస్ట్లా ఫీల్ అవ్వట్లేదు. సో బోయపాటి గారు కొంచెం పందా మార్చుకొని చేస్తారని బోయపాటి ఫ్యాన్స్ తరపున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. బట్ గెలిపోవటంలో సహజం, ఫ్లాప్ అవుతుంటాయి, హిట్ అవుతుంటాయి. బట్ అన్నీ కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం కాబట్టి ఈ చిన్న రిక్వెస్ట్ బోయపాటి ఫ్యాన్స్ తరపున నేను బోయపాటి గారికి తెలియజేయాలనుకుంటున్నాను. సో బోయపాటి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో డిసప్పాయింట్ అవ్వద్దు. నెక్స్ట్ పక్కాగా ప్లాన్ చేశారు, బుల్లెట్ దిగేలాగా ప్లాన్ చేస్తున్నారు. సో ఆల్ ది బెస్ట్ బోయపాటి గారు అండ్ బోయపాటి గారి టీంకి కూడా ఆల్ ది బెస్ట్. బోయపాటి ఫ్యాన్స్కి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.